హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు కండిషనల్ ఫార్మాట్ ఎలా వాడతాము ఎక్సెల్‌లో చూద్దాము. సో, ఎంఎస్ ఎక్సెల్ మీకు అందరికీ ఐడియా ఉంది కదా! సో, ఎంఎస్ ఎక్సెల్‌లో మనం ఆల్రెడీ డేటా తీసుకున్నాము. సో, ఇక్కడ ఈ డేటాలో మనము కండిషనల్ ఫార్మాట్ అనేది ఎలా చేస్తామో చూద్దామన్నమాట. సో, ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ హోమ్ బటన్ ఉంది. హోమ్ బటన్‌లో ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో, కండిషనల్ ఫార్మాటింగ్‌లో హైలైట్ సెల్స్, టాప్ బాటమ్ రూల్స్, మనకి చాలా ఉన్నాయన్నమాట. సో మనకి మేజర్గా ఏంటంటే హైలైట్ చేయడం అనేది చూస్తామన్నమాట. సో మేజర్గా మనకి హైలైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని ఫీల్డ్స్లో కూడా మనకి హైలైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ డేటా సెలెక్ట్ చేసుకున్నాం. సో కంప్లీట్గా ఈ డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ ఫార్మాట్లోకి వెళ్ళి హైలైట్ సెల్స్ రూల్స్ అనేసి ఉంది కదా. సో మనం గ్రేటర్ దెన్ అనేది ఫస్ట్ తీసుకుందాం, ఓకేనా. సో గ్రేటర్ దెన్ ఏంటంటే గ్రేటర్ దెన్ ఇక్కడ 55 ఉంది. సో మనం 95 తీసుకుందాము. సో గ్రేటర్ దెన్ 95 అయితే ఓకే, మనము దీనికంటే ముందు ఒక పని చేస్తాం. ఓకే, ఓన్లీ వాల్యూస్ ఉన్న సెల్ మాత్రమే తీసుకుందాం, ఓకేనా. సో గ్రేటర్ దెన్ 95 అయితే సో మనము గ్రీన్ కలర్ తీసుకుందాం. ఇక్కడ కస్టమైజ్ ఫార్మాట్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే బార్డరు ఫిల్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాము, లైట్ గ్రీన్, ఓకేనా. మనం గ్రీన్ యాక్టివేట్ చేసాం. సో ఇక్కడ మనకి చూడండి గ్రేటర్ దెన్ 95 ఏమైందంటే ఇది వచ్చిందనమాట. సో మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. సో లెస్ దెన్ 35. సో లెస్ దెన్ 35 ఫెయిల్ కాబట్టి లెస్ దెన్ 35 మనము రెడ్ తీసుకుందాం, ఓకేనా. సో రెడ్ తీసుకుందాము. సో లెస్ దెన్ 35 ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఓకే చేసామండి. సో లెస్ దెన్ 35 ఎన్ని ఉన్నాయి. సో మనము ఇంకొక ఫార్మాట్ తీసుకుందాం, బిట్వీన్ ఆప్షను. సో బిట్వీన్ ఏంటంటే బిట్వీన్ ఉంటే గ్రేటర్ దెన్ 35 ఆర్ ఈక్వల్ టు 75 తీసుకున్నాం, ఓకేనా. ఇలా ఉంటే సో మనము ఎల్లో తీసుకుందాం, ఓకేనా. సో ఇదన్నమాట. సో మనం చూడండి సింపుల్గా మనం ఒక హైలైట్ చేయడానికి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట కలర్. చూడండి రెడ్ కలరు. సో రెడ్ ఏంది, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ అనమాట. సో మనం ఇండికేషన్ ఇక్కడ నరేషన్ ఇవ్వచ్చు ఏంటంటే లెస్ దెన్ 35, బిట్వీన్ 35 to 75. సో గ్రేటర్ దెన్ 95. సో ఇలా మనము దీనికి హైలైట్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.